డియర్ స్టూడెంట్స్, మనం ఈ సెషన్లో స్టాక్ మార్కెట్ ఆపరేషన్ సంబంధించి థర్డ్ యూనిట్ గురించి చూస్తాము. మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఒకసారి చూసినట్లయితే యూనిట్ 3 స్క్రీన్ షేర్ అవుతుంది. ఎస్, మనకి యూనిట్ 3లో స్టాక్ మార్కెట్ ఇండిసెస్, ఓకే, దాని మీనింగ్, పర్పస్, అలాగే కన్స్ట్రక్షన్ ఇన్ డెవలపింగ్ ఇండెక్సెస్, దాని మెథడ్స్, ఓకే, స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ఇన్ ఇండియాలో ఏ ఇండిసెస్ ని యూజ్ చేస్తున్నారు అంతవరకు ఒక పార్ట్. ఆ తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ క్రైటీరియా ఫర్ బిఎస్సి సెన్సెక్స్ అండ్ ఎన్ఎస్సి ఎస్ఎన్పి అండ్ సిఎన్ఎక్స్ నిఫ్టీ, ఓకే, ఇంతవరకు ఒక పార్ట్. ఆ తర్వాత ఓవర్ వ్యూ ఆఫ్ డెరివేటివ్స్, కమోడిటీ అండ్ కరెన్సీ మార్కెట్. సో ఇది మనకు ఇచ్చినటువంటి సిలబస్. దీని ప్రకారం మనము చాలా ముఖ్యమైన అంశాలని డిస్కస్ చేస్తున్నాము. ఓకే, సో అందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ టు కన్స్ట్రక్ట్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ఇన్ ఇండియా? ఓకే, సో ఇండియాలో ఏ మెథడ్స్ ని స్టాక్ మార్కెట్ ఇండిసెస్ గా యూజ్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటున్నాము. స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ measuring that represents the performance of a group of stocks or securities within a specific financial market. సో ఇండిసెస్ అంటే సూచిగా అంటాం తెలుగులో. ఓకే, ఏం చేస్తుంది? ఇది రిప్రజెంట్ చేస్తుంది దేని గురించి? ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ని, ఓకే, ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ మార్కెట్ లో అది ఎలా ఉంది అనేది సూచించేదే సూచిక. దట్ ఈస్ ఇండిసెస్. ఇండికేట్ చేసేదే ఇండిసెస్ అన్నారు. దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే కనుక, ద పర్పస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంచ్ మార్కింగ్, ఓకే, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ అందులో ఏముంటాయని, ఆ తర్వాత మార్కెట్ ఎనాలిసిస్. ఈ మూడింటి గురించి ఆ ఇండిసెస్ అనేది యూజ్ చేస్తాము. ఒక చూసినట్లయితే బెంచ్ మార్కింగ్ లో స్టాక్ మార్కెట్ ఇండిసెస్ సర్వ్స్ యాజ్ బెంచ్ మార్క్స్ ఫర్ ఇన్వెస్టర్స్ and fund managers to compare the performance of their investments against the broader market. ఇది కొంచెం వివరంగా చెప్పాలి అంటే, మనము ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, ఇలా ఒక 10 ఇయర్స్ అయిందనుకోండి. దాన్ని బేస్ చేసుకొని మనము ఇంకొక 20,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు, ఈ 10,000 అనేది ఎలా గ్రో అయింది లేదా రివర్స్ గా నష్టమైపోయింది అనే దానికి సంబంధించి మనకి డేటా కనుక చూసినట్లయితే, ఆ డేటా చూస్తే మనకి జరిగిన వృత్తాంతం అంతా కూడా నోట్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ తాలూకు గ్రోత్ ఏంటి, డిక్లైన్ ఏంటి అనే విషయాలు తెలుస్తాయి. ఇది ఈజీగా కదా అర్థం చేసుకోవడానికి. సేమ్ దానిలాగే మన స్టాక్ మార్కెట్ కి సంబంధించినటువంటి స్టాక్స్ ఎలా గ్రో అయినాయి, ఎలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అనే విషయాలు ఎవరు తెలుసుకోవాలనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్స్ తెలుసుకోవాలనుకుంటారు. దాని తర్వాత ఎవరు తెలుసుకోవాలనుకుంటారు? ఆ ఫండ్ అనాలిసిస్ చేసేటటువంటి ఫండ్ మేనేజర్స్ తెలుసుకోవాలనుకుంటారు. సో ఇప్పుడు ఈ ఇండిసెస్ అనేవి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ కి, ఓకే, ఇన్వెస్టర్స్ కి అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి యూజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్, స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ఆర్ యూజ్డ్ యాజ్ ద బేసిస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, దాన్ని ఈటీఎఫ్స్ అంటారు, అండ్ ఇండెక్స్ డెరివేటివ్స్. సో ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అండర్స్టాండ్? ఇప్పుడు మార్కెట్ ఎనాలిసిస్ ఏంటి? మార్కెట్ ఎనాలిసిస్, స్టాక్ మార్కెట్ indices provide valuable insight into market sentiment,
ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అండ్ ఎకనామిక్ ట్రెండ్స్. ఇది మార్కెట్ అనాలిసిస్ అంటే గతంలో ఈ టైంలో ఏం జరిగింది, ఈ మంత్లో ఏం జరిగింది, లేదా కొన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉన్నది అనే దానికి సంబంధించి అనాలిసిస్ చేయడానికి మార్కెట్ ఇండిసెస్ అనేది యూజ్ అవుతాయి. In India, several methods are used to construct stock market indices, reflecting the diverse range of sectors and market segments within the Indian equity market. మన కాన్సెప్ట్ ఏంటి, అసలు ఇండియాలో ఏ ఇండిసెస్ ని చూపించడానికి ఏ మెథడ్స్ యూజ్ చేస్తున్నారనే కదా మనం తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ భారతదేశంలో చాలా రకాల ఇండిసెస్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే, మనకు ఉన్నటువంటి ఫినాన్షియల్ మార్కెట్ సెక్టారు చాలా డైవర్సిఫైగా ఉంది, ఎన్నో రకాలుగా ఉన్నాయి. కాబట్టి దానికి సరిపడా ఉండడానికి చాలా రకాల మెథడ్స్ ని యూజ్ చేస్తున్నారు అని తెలుసుకుంటున్నాము. అందులో మొట్టమొదటిది మార్కెట్ క్యాపిటలైజేషన్ వెయిటింగ్. సో ఇక్కడ ఈ ఇండిసెస్ దేని మీద బేస్ చేసుకుంటున్నారు, ప్రతి ఇండిసెస్ ఒక మెథడ్ నుంచి బేస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వెయిటింగ్. Market capitalization. What is this market capitalization? This method weights constituent securities based on their market capitalization, which is calculated by adela calculation multiplying the stock price by the number of outstanding shares. So capitalization ni base cheskoni appudu weights istaru. ఆ వెయిట్స్ ఇచ్చి దాని ద్వారా వాటి గ్రోని క్యాల్కులేట్ చేస్తారు. ఎలా చేస్తారు, స్టాక్స్ విత్ హయ్యర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ హ్యావ్ ఏ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండెక్స్ వాల్యూ. సో ఎవరి కంపెనీ తాలూకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉంటే ఇండెక్స్ లో వాళ్ళ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ద నిఫ్టీ 50 ఇండెక్స్. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ వైడ్లీ ఫాలోడ్ ఇండిసెస్ ఇన్ ఇండియా, ఈస్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వెయిటింగ్. మన రోజు పేపర్లు చూసేటటువంటి నిఫ్టీ సూచిక అని చెప్పేసి ఉన్నటువంటి అవన్నీ కూడా వచ్చేదానికి ఇండెక్స్ ఎలా వస్తుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి వస్తుంది. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే వాళ్ళు తాలూకు పెట్టుబడి వాళ్ళు ఎంత ఎర్న్ చేయగలుగుతారు అని క్యాల్కులేట్ చేసి వీళ్ళు హ్యూజ్ అమౌంట్ కలిగి ఉన్నారు, సో వీళ్ళ తాలూకు రిటర్న్స్ ఎక్కువగా ఉంటున్నాయి అని ముందుగా చేసినటువంటి ఒక పద్ధతి ప్రకారం లెక్కగట్టి, ఆ కట్టిన తర్వాత ఎవరికైతే ఎక్కువ అమౌంట్ క్యాపిటలైజేషన్ వస్తుందో దాన్ని బట్టి ఆ సూచీలు అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. సో దీన్ని క్యాపిటలైజేషన్ వెయిట్స్ ఇండిసెస్ అంటారు. ఓకే, నెక్స్ట్ ప్రైస్ వెయిటింగ్. ప్రైస్ ధర, ఇప్పుడు మనం మాట్లాడుకునే సెక్యూరిటీస్, దానికి ధర ఉంటుంది. ఆ ధర ఏదైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని, ఓకే, లేదా తగ్గితే తగ్గినట్లుగా పెరిగితే పెరిగినట్లుగా ఇండిసెస్ ఉంటే దాన్ని ప్రైస్ వెయిటింగ్ ఇండిసెస్ అంటారు. సో ఇది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, బిఎస్సి సెన్సెక్స్ లో దీన్ని యూజ్ చేస్తున్నారు. అయితే ఇది కొంచెం ఓల్డ్ మోడల్. సో ప్రైస్ ఇండిసెస్ బేస్ చేసుకొని చేసేది ఓల్డ్ మోడల్. బేసిక్ గా మార్కెట్ క్యాపిటలైజేషన్ వెయిటింగ్ వెయిట్స్ ఇచ్చేసి చేయడము ప్రజెంట్ నిఫ్టీలో జరుగుతుంది, అది న్యూ ట్రెండ్. సో ప్రైస్ వెయిటింగ్ అనేది ప్రైస్ వెయిట్ అంటే ప్రైస్ ప్రకారము వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చేసి చేస్తూ ఉంటారు, అది బిఎస్సి సెన్సెక్స్ లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఈక్వల్ వెయిటింగ్. ఈ మెథడ్ లో ఈక్వల్ వెయిట్స్ ని కాన్స్టిట్యూట్ చేసి, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాపిటలైజేషన్ అండ్ ప్రైస్ తీసేసి ఈక్వల్ గా వెయిట్స్ ఇచ్చి ఇండిసెస్ ని యూజ్ చేస్తారు. సో ఇందులో ఏముంటుందంటే, ఈచ్ స్టాక్ కాంట్రిబ్యూట్స్ ఈక్వల్లీ టు ద ఇండెక్స్ వాల్యూ, ప్రొవైడింగ్ మోర్ బ్యాలెన్స్డ్ రిప్రజెంటేషన్ అక్రాస్ డిఫరెంట్ కంపెనీస్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సమ్ niche or thematic indices in Indian may use equal weighting to ensure all included stocks have an equal impact on the index value. So equal weighting అనేది ఒక ఇండిసెస్ గా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ సెక్టరల్ ఆర్ ఇండస్ట్రీ వెయిటింగ్. ఇక్కడ వచ్చేసి
ఎలా ఇస్తారంటే ఇండిసెస్ దాని లెక్క ఎలా కడతారంటే ఒక సెక్టార్కి సంబంధించి ఒక గ్రాస్ గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ లో చెప్పినట్లు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇందులో బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 కంపెనీస్ ఉన్నాయి. 1 2 3 4 5. సో దీని తాలూకు ఈచ్ వన్ గ్రాస్ ఇవ్వకుండా ఒక సెక్టార్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనే దానికి సంబంధించి దానికి వెయిటేజ్ ఇచ్చి దాని ద్వారా ఇండస్ట్రీస్ కి వెయిటేజ్ ఇచ్చి చేయడం జరుగుతుంది. దాన్ని సెక్టరల్ ఆర్ ఇండస్ట్రీ వెయిటేజ్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి దిస్ ఇండిసెస్ లైక్ నిఫ్టీ బ్యాంక్, ఓకే, నిఫ్టీ ఐటీ అండ్ నిఫ్టీ ఫార్మా. సో ఒకే దానికి సంబంధించి 3 రకాల బ్యాంకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా. సో దీనికి ఇండిసెస్ ఇచ్చి దీనికి వెయిటేజ్ ఇచ్చేసి ఇండిసెస్ లో దానికి సంబంధించినటువంటి గ్రోత్ గానీ డిక్లేర్ గానీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మెథడ్ ఫండమెంటల్ వెయిటేజ్. సో దిస్ మెథడ్ weights constituent securities based on fundamental factors such as ఎర్నింగ్ కానీ, డివిడెండ్స్ కానీ, బుక్ వాల్యూ కానీ, లేదా అదర్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ కానీ ఇవి యూజ్ చేసుకొని దా స్టాక్ కి సంబంధించి ఇండిసెస్ ని ఇవ్వడం అనమాట. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక ఎర్నింగ్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ కంపెనీల తాలూకు గ్రోత్ ఎక్కువగా చూపించడం జరుగుతుంది. ఓకే, రెండవది డివిడెండ్లు ఎక్కువగా ఇస్తున్నట్లే ఈ కంపెనీ ఎక్కువ డివిడెండ్లు ఇస్తుంది కాబట్టి ఆ కంపెనీకి సంబంధించి గ్రోత్ ఎక్కువగా చూపించడం జరుగుతుంది. అలాగే బుక్ వాల్యూ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కంపెనీ బుక్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది గ్రోయింగ్ కంపెనీ అని మనకి ఇండెక్స్ లో చూపిస్తుంది. అలాగే ఎన్ని కంపెనీలు ఉన్నట్లయితే ఆ కంపెనీలు ఎక్కువగా పెరిగితే ఆ రోజు మనకి ఇండిసెస్ గ్రో అయినట్టు కనిపిస్తుంది. ఆ రోజు మనకి తగ్గినట్టు కనిపిస్తే ఇండిసెస్ డౌన్ అయినట్టు కనిపిస్తుంది. అండర్స్టాండ్? ఇవన్నీ మనం రోజు న్యూస్ పేపర్ లో గమనించదగినటువంటి విషయాలే. నెక్స్ట్ ఇండిసెస్ చూసుకున్నట్లయితే మనకి ఫ్లాట్ అడ్జస్టెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వెయిటింగ్ అని ఉంది. ఇదేంటంటే కనుక ఈ మెథడ్ ఇట్ అడ్జస్ట్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ బేస్డ్ ఆన్ దేర్ ఫ్రీ ఫ్లోట్ ఆర్ ద పోర్షన్ ఆఫ్ షేర్స్ అవైలబుల్ ఫర్ ట్రేడింగ్. సో ఏదైతే ట్రేడింగ్ కి అవైలబుల్ గా ఉంటుందో దానికి ఎక్కువగా వెయిటేజ్ ఇచ్చేసి దాన్ని అలాంటి కంపెనీస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఇండిసెస్ ప్రకారము ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అయినట్లుగా, తగ్గితే తగ్గినట్లుగా చూపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ద నిఫ్టీ 50 ఇండెక్స్ ఇన్ ఇండియా యూజెస్ ఏ ఫ్లాట్ అడ్జస్టెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వెయిటింగ్ మెథడాలజీ. అండర్స్టాండ్? సో ఇది దీనికి సంబంధించినటువంటి మనకి ఇండిసెస్ ని ఏ మెథడ్స్ లో ఇండియా ఫాలో అవుతుంది అనుకుంటే మనకు ఉన్నటువంటి ఇండియన్ మార్కెట్ కి సంబంధించి 6 మెథడ్స్ యూజ్ చేస్తుంది. అందులో ఫ్లాట్ అడ్జస్టెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వెయిటింగ్, ఫండమెంటల్ వెయిటింగ్, సో సెక్టరల్ ఇండస్ట్రీ వేయింగ్, ఓకే, ఇట్స్ నాట్ వేయింగ్ అంటే భారాలు ఇవ్వడం, అంటే వాళ్ళకి పోర్షన్ ఇవ్వడం అంట, భారము అంటాం కదా. ఈక్వల్ వెయిటింగ్, నెక్స్ట్ ప్రైస్ వెయిటింగ్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వెయిటింగ్. ఇది సూచీలకు సంబంధించినటువంటి ఫాలో అవుతున్నటువంటి మెథడ్స్, 6 మెథడ్స్. మీ ఎగ్జామినేషన్ కి కొంచెం ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్, అలాగే క్వశ్చన్ కూడా వస్తుంది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే డిస్కస్ అబౌట్ ద స్క్రిప్ సెలెక్షన్ క్రైటీరియా ఫర్ బిఎస్సి సెన్సెక్స్ అండ్ ఎన్ఎస్సి ఎస్ఎన్పి సిఎన్ఎక్స్ నిఫ్టీ. ఓకే, ఇది ఒకసారి చూద్దాం. The BSE Sensex and NSE S&P CNX Nifty are two of the most widely followed stock market indices in India. So ఇక్కడ ఇదంతా ఒకటి, and okay, can I color here? Yes, ఇది ఒకటి, and NSE S&P CNX Nifty ఇది ఒకటి. ఈ రెండు రకాలు ఇండియాలో మోస్ట్ వైడ్లీగా ఫాలో అయ్యేటటువంటి ఇండిసెస్. ద స్క్రిప్ సెలెక్షన్ క్రైటీరియా, ఓకే, ద సెలెక్షన్ క్రైటీరియా ఫర్ కాన్స్టెంట్ సెక్యూరిటీస్ ఇన్ దీస్ ఇండిసెస్ ఆర్ డిటర్మైన్డ్ బై ద రెస్పెక్టివ్ ఇండెక్స్ ప్రొవైడర్స్, ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఫర్ బిఎస్సి, అండ్ దీనందరికీ కూడా ఎవరో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ చూసుకున్నట్లయితే
సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫాలో అవుతున్నారు. సో ద బిఎస్సి సెన్సెక్స్ కంప్రైజ్ ద 30 లార్జెస్ట్ అండ్ మోస్ట్ యాక్టివ్లీ ట్రేడెడ్ స్టాక్స్ లిస్టెడ్ ఆన్ ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో మనము ఇంతకు ముందే చెప్పుకున్నాము, బిఎస్సిలో ఉన్నటువంటి సెన్సెక్స్ తాలూకు ఆ కర్వ్ ఏదైతే ఉందో అది ఎన్ని కంపెనీలు రిప్రజెంట్ చేస్తుంది? ఎస్, 30 కంపెనీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అదే ఎన్ఎస్సిలో అయితే నిఫ్టీ అంటే 50 అని మనం చెప్పుకున్నాము. 50 కంపెనీ తాలూకు రిప్రజెంటేటివ్ ఆ ఇండిసెస్. ఇప్పుడు బిఎస్సి ఆ ఇండిసెస్ కి బేస్ ఏం తీసుకుంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. చూస్తే ఎన్నట్లయితే మనం ఇంతకు ముందు తెలుసుకున్న కాన్సెప్ట్ ఇక్కడ కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుంటుంది, ఆల్రెడీ తెలుసుకున్నాం. నెక్స్ట్ ట్రేడింగ్ వాల్యూమ్, ఎంత వాల్యూమ్ ని వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అలాగే సెక్టార్ రిప్రజెంటేషన్, ఏ సెక్టార్ ఎంత రిప్రజెంట్ అవుతుంది అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే లిస్టింగ్ రిక్వైర్మెంట్స్. సో ఏంటి లిస్టింగ్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ? ఎలిజిబుల్ స్టాక్స్ మస్ట్ మీట్ certain listing requirements set by the BSE, including corporate governance standards, compliance with regulatory norms, and timely disclosure of financial information. సో మనకి ఇప్పుడు ఒక డౌట్ రావాలి, ఏంటి అంటే బిఎస్సి సెన్సెక్స్ లో 30 కంపెనీస్ అన్నారు కదా, 30 కంపెనీస్ ఏంటి, వాటి క్రైటీరియా ఏంటి, పారామీటర్ ఏమైనా ఉందా అనేది కనుక మనం ఆలోచించినట్లయితే ఎస్, మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం లార్జ్ క్యాప్ కంపెనీస్ అని చెప్పి. అలాగే దానికి లిస్టింగ్ కి సంబంధించి ఒక స్టాండర్డ్స్, ఒక విధి విధానాలు, వాళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని ట్రేడింగ్ వాల్యూము, సో సెక్టార్ రిప్రజెంటేషన్, ఇవన్నీ కూడా కలుపుకొనే దానికి సంబంధించినటువంటి మనకి ఇండిసెస్ లేకి చోటు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది బిఎస్సికి సంబంధించినటువంటి ఏంటది స్క్రిప్ట్ సెలెక్షన్. అంటే స్క్రిప్ట్ సెలెక్షన్ క్రైటీరియా. అండర్స్టాండ్? ఇప్పుడు ఎన్ఎస్సి, ఎస్ఎన్పి అండ్ సిఎన్ఎక్స్ నిఫ్టీ ఇదంతా ఒకటే పేరు, మనం పైన చెప్పుకున్నట్లుగా. దీనికి సంబంధించి ఏముంటుంది? ఎస్, ఇక్కడ కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నది. అలాగే లిక్విడిటీ అండ్ ట్రేడింగ్ వాల్యూమ్ ఉంది. ఇక్కడ లిక్విడిటీ అనేది యాడ్ అయ్యింది, పైన కేవలం ట్రేడింగ్ వాల్యూమ్ మాత్రమే ఉన్నది. ఇక్కడ లిక్విడిటీ అంటే హౌ ఫాస్ట్ ద సెక్యూరిటీస్ కన్వర్ట్ ఇంటూ క్యాష్. సో దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అలాగే సెక్టార్ రిప్రజెంటేషన్, ఫైనాన్షియల్ విజిబిలిటీ, ఓకే, లిస్టింగ్ అండ్ రెగ్యులేటరీ కంప్లయన్స్. సో ఇవి కూడా సేమ్ యాజ్ డీస్ గా అవి మినిమం స్టాండర్డ్స్ తీసుకునే ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో బోత్ ది బిఎస్సి సెన్సెక్స్ అండ్ ఎన్ఎస్సి, ఎస్ఎన్పి, సిఎన్ఎక్స్ నిఫ్టీ ఆర్ periodically reviewed and rebalanced to reflect changes in the market landscape, including shifts in market capitalization, sectoral dynamics, and listing status of constant stocks. Okay, the selection criteria are designed to ensure that these indices accurately represent the performance of the Indian equity market and serve as reliable benchmarks for investors and market participants. సో ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ కి సంబంధించి ప్రాసెస్ అనేది మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ కమోడిటీ మార్కెట్. అండర్స్టాండ్? సో ఇది చాలా ముఖ్యమైన భావన. అలాగే మీ ఎగ్జామినేషన్ కి కంపల్సరీగా క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా కమోడిటీ మార్కెట్. ఏంటి కమోడిటీ మార్కెట్ అంటే కనుక విల్ సీ ద కమోడిటీ మార్కెట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ మార్కెట్ ప్లేస్ వేర్ కమోడిటీస్ ఆర్ ట్రేడెడ్. కమోడిటీస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అవేంటి? రా మెటీరియల్స్, ఓకే, ప్రైమరీ అగ్రికల్చరల్ అంటే ప్రాథమికంగా వ్యవసాయానికి సంబంధించినవి, ఎనర్జీ, ఓకే, ఎనర్జీ అంటే ఫ్యూయల్స్, ఓకే, శక్తినిచ్చేవి ఏదైనా, మెటల్ ప్రొడక్ట్స్, ఓకే, బంగారము, వెండి, బ్రాంజ్, సిల్వరు, సో ఇవన్నీ దట్ ఆర్ వైడ్లీ ట్రేడెడ్ ఇన్ గ్లోబల్ మార్కెట్స్. అర్థమవుతుందా మీకు? సో వీటికి సంబంధించినటువంటి ట్రేడ్ అయ్యే మార్కెట్ ని ఏమన్నారు? కమోడిటీ మార్కెట్ అన్నారు. సో ఏంటి ఈ కమోడిటీ మార్కెట్ కనుక ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్తే కనుక అగ్రికల్చర్ కమోడిటీస్ చేస్తే మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ గ్రెయిన్స్, వీట్, ఓకే, కార్న్, రైస్, గోధుమలు, ఓకే, మొక్కజొన్నలు, అలాగే రైస్,
సో దీనికి సంబంధించి ఉన్నవి. అండ్ సాఫ్ట్ కమోడిటీస్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి కాటన్, షుగరు, కాఫీ. సో మనకి పత్తి, ఓకే, చక్కెర, కాఫీ, దీనికి సంబంధించిన సాఫ్ట్ కమోడిటీస్ అంటున్నాము. అలాగే లైఫ్ స్టాక్ అండ్ అదర్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. లైఫ్ స్టాక్ తెలుసు కదా మనకి, గేదెలు, ఓకే, ఆవులు, గొర్రెలు, మేకలు, లైఫ్ స్టాక్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అవుట్కమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఇవి అగ్రికల్చరల్ కమోడిటీస్ కిందకి వస్తాయి. మరి ఎనర్జీ కమోడిటీస్ కింద ఏమున్నాయి? క్రూడ్ ఆయిల్, ఓకే, న్యాచురల్ గ్యాస్ అంటే మనం ఇంట్లో గ్యాస్ గా వాడేది అది. నెక్స్ట్ హీటింగ్ ఆయిల్, ఓకే, నెక్స్ట్ అండ్ అదర్ ఎనర్జీ రిలేటెడ్ ప్రొడక్ట్స్. హీటింగ్ ఆయిల్ అంటే నథింగ్ బట్ పెట్రోల్ అండ్ డీజిల్, అవి హీటింగ్ ఆయిల్స్. మెటల్ కమోడిటీస్కి వచ్చినట్లయితే ఇట్ ఇంక్లూడ్స్ ప్రెసియస్ మెటల్స్ అంటే విలువైన వస్తువులు, ప్రెసియస్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం. అలాగే బేస్ మెటల్స్ అని ఏమన్నాము? కాపర్, అల్యూమినియం, జింక్. అండ్ ఇండస్ట్రియల్ మెటల్స్ ఐరన్ ఓర్, ఓకే, నికెల్. సో ఇవి మెటల్ కమోడిటీస్ కిందకి వస్తున్నాయి. దీనికి సంబంధించి మనము వీటిని ట్రేడ్ చేయాలి అనమాట, ఊరికి చెప్పుకోవడం కాదు. దీనికి నేను అమ్మాలన్నా కొనాలి అన్నా నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే దాన్ని కమోడిటీ మార్కెట్ అన్నారు. ఇప్పుడు నేను రైస్ అమ్మాలి, గోధుమలు, కార్ను, ఈ రేట్లు అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది డిసైడ్ అయ్యేది ఏంటి? బేస్డ్ ఆన్ ద మార్కెట్. సో దాన్ని కమోడిటీ మార్కెట్ అని ఇప్పుడు మనం చెప్తున్నాము. నెక్స్ట్ పార్ట్కి వెళ్ళినట్లయితే మార్కెట్ పార్టిసిపెంట్స్. ఏంటి మార్కెట్ పార్టిసిపెంట్స్ అన్నట్లయితే ప్రొడ్యూసర్స్, ఓకే, ప్రొడ్యూసర్స్ ఆర్ ఎంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్, extraction of commodities. They include farmers, okay, they include farmers, miners, oil and gas companies and other producers of raw materials. సో ఎవరు ఈ కమోడిటీ మార్కెట్ లో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అనే విషయం గురించి మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఎవరుంటారు ఇందులో? ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొడ్యూసర్స్ చెప్పుకున్నాం, అలాగే కన్జ్యూమర్స్ ఉంటారు, అలాగే ట్రేడర్స్ అండ్ స్పెక్యులేటర్స్ ఉంటారు, అలాగే కమోడిటీ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కమోడిటీ ప్రైజెస్. ఏం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కమోడిటీ ప్రైసింగ్ లో అన్నట్లయితే ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశానికి బాగా రైస్ రిక్వైర్మెంట్ ఉంది, అండర్స్టాండ్? ఒక దేశానికి బాగా రైస్ రిక్వైర్మెంట్ ఉంది. మరి అక్కడ ఏమి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఎస్, సప్లై అండ్ డిమాండ్ అనేది వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఏం చెప్పుకోవచ్చు? ఓకే, సప్లై అండ్ డిమాండ్ అనేది మనకి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఫ్యాక్టర్ కాబట్టి అది మార్కెట్ పార్టిసిపెంట్స్ లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ గా చెప్పుకోవచ్చు. తర్వాత ఫ్యాక్టర్ ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఏంటి? ఎకనామిక్ ఇండికేటర్స్ సచ్ యాస్ జీడిపి గ్రోత్, ఇన్ఫ్లేషన్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ ఇంపాక్ట్ కమోడిటీ ప్రైసెస్ బై ఇన్ఫ్లుయెన్సింగ్ డిమాండ్ ఫర్ రా మెటీరియల్స్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్. అంటే ఇప్పుడు పైన తెలుసుకున్నటువంటి ఏ అయితే మెటీరియల్స్ మనం చెప్పుకున్నామో వీటన్నిటికి సంబంధించి రేట్లు ఎలా పెరుగుతాయి, ఎలా తగ్గుతాయి అనే విషయాల గురించి ఇక్కడ మనం ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నాయో చూస్తున్నాము. అలాగే థర్డ్ వన్ మార్కెట్ సెగ్మెంట్. ఈ మార్కెట్ సెగ్మెంట్ మార్కెట్ సెంటిమెంట్. సో మార్కెట్ సెంటిమెంట్, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అండ్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ యాక్టివిటీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ షార్ట్ టర్మ్ ప్రైస్ మూవ్మెంట్స్ ఇన్ కమోడిటీ మార్కెట్స్ లీడింగ్ టు ప్రైస్ వొలటాలిటీ. ఇది మనకి చాలా తెలిసినటువంటి సాధారణ విషయమే. మనకి ఎక్కువగా ఒక్కోసారి టమోటాలు, ఉల్లిపాయలు రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. అది రెండు రకాలుగా జరగవచ్చు. ఒకటి, మనం బాగా ఎండాకాలంలో టమోటాల ప్రైస్ బాగా పెరిగిపోతుంది. ఎందుకు అంటే ఎండలకి టమోటాల తాలూకు మన ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి, అలాగే కన్జంప్షన్ అలాగే డిమాండ్ ఉంటుంది కాబట్టి మనకి రేట్లు హెచ్చుగా ఉంటాయి. ఉల్లిపాయలు వర్షాకాలం స్టార్టింగ్ లో రేట్లు పెరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఉల్లిపాయలు పెరగడానికి కండిషన్స్ ని సహకరించవు. సో అందుకని ఆ రేట్లు తక్కువగా ఉండడం వల్ల పెరిగిపోతాయి. ఇది జనరల్, సహజంగా న్యాచురల్ గా జరిగేటటువంటి. అలా కాకుండా కొంతమంది ఇన్వెస్టర్స్, కొంతమంది
మధ్యవర్తులు కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్తో డీల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ కృత్రిమమైన డిమాండ్ని ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ని సృష్టించి ప్రైస్ని పెంచేస్తారు. అందుకనే చూడండి, కొంత రేట్ పెరుగుతున్నప్పుడు ఎవరైనా కానీ ఈ ఆహార వస్తువులు దాచి రేట్ పెంచాలని చూస్తే వాళ్ళకి శిక్షార్హులు అని చెప్పి గవర్నమెంట్ మనకి పేపర్లో వేయడం మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకు అంటే కనుక ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ప్రోడక్ట్ రేట్ అనేది పెరుగుతుంది. అండర్స్టాండ్? ఇది కారణం. ప్రతి దానికి ఇది కారణమవుతుంది. సో అది కూడా ఒక స్పెక్యులేటివ్ అన్నమాట. అంటే ఫ్యూచర్ లో పెరుగుతుంది అనే భావన కలిగి ఉండి ఈ ప్రెజెంట్ ని దాచేయడాన్ని. సో అది గవర్నమెంట్ ఒప్పుకోదు. అది మార్కెట్ సెంటిమెంట్ అని అంటున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్. ఈ గవర్నమెంట్ పాలసీస్ ని బట్టి కూడా ఈ తాలూకు రేట్లు పెరగడం తగ్గడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ తగ్గింది అనుకోండి, మనకి పెట్రోల్ ధరలు తగ్గడము. ఓకే, ట్రేడ్ అగ్రిమెంట్స్ వేరే దేశం నుంచి మనకి కొద్దిగా లిబరల్ గా ఉన్నప్పుడు ట్రేడ్ అగ్రిమెంట్ లో రేట్లు తగ్గుతాయి. అలాగే స్ట్రిక్ట్ అయిపోయి వాళ్ళు ట్యాక్స్ రేట్లు పెంచితే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఆ కమ్యూనిటీ మీద రేట్లు పెంచేసి ఆ లాస్ ని ఇక్కడ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది కాన్సెప్ట్, అనదర్ కాన్సెప్ట్. అంతవరకు కమోడిటీస్ అయిపోయింది. ఇక్కడ ట్రేడ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పుకుందాం. సో ఇక్కడ ఇందులో ట్రేడ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఏమి ఉంటాయి అంటే కనుక స్పాట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్, ఆప్షన్స్ కాంట్రాక్ట్స్, ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఉన్నాయి. దీని నుంచి ఒకటి మనం క్లియర్ గా ఇప్పుడు తెలుసుకుందాం. సో స్పాట్ కాంట్రాక్ట్స్, it involves the immediate purchase or sale of commodities for cash or prompt delivery. మనకి ఆ పదమే చెప్తుంది స్పాట్, ఇమ్మీడియట్ గా అని. సో కొనడము లేదా అమ్మడానికి సంబంధించినటువంటి జరిగితే దాన్ని స్పాట్ కాంట్రాక్ట్ అంటారు. ఇక్కడ వెంటనే డబ్బులు ఇవ్వాలి, వెంటనే దాని తాలూకు సెక్యూరిటీ వెంటనే డెలివరీ కూడా అవ్వాలి. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. Futures contracts are standardized agreements to buy or sell commodities at a predetermined price on a specified future date. ఓకే, సో ముందుగానే నిర్ణయిస్తారు ఈ ధరకి నేను ఆ టైంలో అంత ఉంటే కొంటాను అని, ఓకే, లేదా అమ్ముతాను అని. సో దాన్ని ఏమంటే ఫ్యూచర్స్. ఫ్యూచర్ అనే పదమే ఫ్యూచర్స్. నెక్స్ట్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్. ఇదేంటంట, ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ ప్రొవైడ్ ద హోల్డర్ విత్ ద రైట్, ఓకే, ద హోల్డర్ విత్ ద రైట్, అది ఉన్నవాడు కలిగి రైట్ ఉంటాడు, బట్ నాట్ ద ఆబ్లిగేషన్ టు బై ఆర్ సెల్ కమోడిటీస్ ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం ఫ్రేమ్. ఇంత టైం ఫ్రేమ్ లో ఒక రైట్ కలిగి ఉండి అలాగే బాధ్యత మాత్రం కలిగి ఉండకుండా కొనడం కానీ అమ్మడం కానీ. ఇక్కడ చూడండి, బై అనే దగ్గర బ్రాకెట్ లో కాల్ ఆప్షన్ ఉంది. అంటే దీన్ని బై చేయడాన్ని కాల్ ఆప్షన్ అంటారు, సెల్ చేయడాన్ని పుట్ ఆప్షన్ అంటారు. అంటే మనం కొనుక్కున్నప్పుడు ఓకే ఇలా తీసుకుంటాం అని అనుకుంటే కాల్ ఆప్షన్ మన వైపు వస్తుంది, మనం అమ్మేస్తున్నప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నాం అన్నట్టు పుట్ ఆప్షన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈటీఎఫ్స్. కమోడిటీ ఈటీఎఫ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ దట్ ట్రాక్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ కమోడిటీ ప్రైసెస్ ఆర్ కమోడిటీ ఇండెక్సెస్. దే ప్రొవైడ్ investors with the exposure to commodity markets without directly trading physical commodities. సో ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అంటే ఇప్పుడు ఎప్పుడు చూసుకున్న కమోడిటీ మార్కెట్ గురించి చూసుకున్నాం, దానికి సంబంధించి చేసేదే ఈటీఎఫ్స్. ఏం చేస్తాయంట, దే ప్రొవైడ్ ఇన్వెస్టర్స్ విత్ ఎక్స్పోజర్ టు కమోడిటీ మార్కెట్స్ వితౌట్ డైరెక్ట్లీ ట్రేడింగ్ ఫిజికల్ కమోడిటీస్. వాళ్ళకి అవకాశం కలిగించి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బంగారం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము అన్నప్పుడు మనం పెట్టినటువంటి ప్రతి నెల ఇంత సర్టెన్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటే మనకి అంత బంగారం ఇంటికి వచ్చేది కదా, జస్ట్ హోల్డ్ అవుతుంది. ఆ ఉన్న ధరగా మనకి ఎంత ఉంటే అంత పోర్షన్ మన అకౌంట్ కి వస్తుంది. ఓకే, ఇవి మనకి ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మార్కెట్ రెగ్యులేషన్. Commodity markets are subject to regulatory oversight by government authorities and regulatory agencies to ensure market integrity, transparency, and investor protection. Okay, regulations may include rules for market conduct, reporting, okay, reporting requirements, position limits, and margin requirements for market participants. ఇది ఇంతవరకు ఒక కాన్సెప్ట్.
దీని తర్వాత ఉన్నది ఇంకో కాన్సెప్ట్, అదేంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కరెన్సీ మార్కెట్ ఆర్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, ఫారెక్స్ అంట. దీని తర్వాత ఉన్నటువంటి మనకి కాన్సెప్ట్ ఏమంటే we'll see. దిస్ ఇస్ ద లాస్ట్ కాన్సెప్ట్. మనం ఇదొకటి చూసేసి కంప్లీట్ చేసేయచ్చు. ద కరెన్సీ మార్కెట్ ఆల్సో నోన్ యాజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, ఫారెక్స్ అంటారు. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ లిక్విడ్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ ఫారెక్స్ మార్కెట్ లో ఇంకా ఏముంటాయంటే ఇట్ ఫెసిలిటేట్స్ ద ట్రేడింగ్ ఆఫ్ కరెన్సీస్ బిట్వీన్ పార్టిసిపెంట్స్ ఇంక్లూడింగ్ బ్యాంక్స్, కార్పొరేషన్స్, ఇన్వెస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్. సో ఇందులో ఎవరెవరు ఉంటారంటే కనుక బ్యాంక్స్ ఉంటాయి మనం చెప్పుకున్నట్లు, ఓకే, కార్పొరేషన్స్, ఇన్వెస్టర్స్, సెంట్రల్ బ్యాంక్స్. ఒకటి కొంచెం వివరంగా తెలుసుకుంటే బ్యాంక్స్ సర్వ్ యాజ్ ఇంటర్మీడియరీస్ ఇన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ప్రొవైడింగ్ లిక్విడిటీ అండ్ మార్కెట్ మేకింగ్ సర్వీసెస్ టు క్లయింట్స్. ఈ ఎగ్జాంపుల్ మనకి ఎన్నోసార్లు చూసే ఉంటాం. మనకి ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఫారెన్ లో పనిచేసిన వాళ్ళు, ఇదర్ బ్రిటన్, బ్రిటన్, ఓకే, అమెరికా ఆర్ కువైట్, అదర్ కంట్రీస్ లైక్ ఎనీ అదర్ కంట్రీస్ యూ టేక్ ఎగ్జాంపుల్. సో అక్కడ నుంచి మనీ పంపించినప్పుడు ఆ కరెన్సీ నుంచి మనకి ఇండియన్ కరెన్సీకి మార్చడానికి మనకి హెల్ప్ చేసేది ఎవరు? బ్యాంక్స్. అలాగే థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు, నాట్ ఓన్లీ కమర్షియల్ బ్యాంక్స్. సో ఇలా చేసేదానికి బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి అందులో ఫారెక్స్ లో ఒక పార్టిసిపెంట్ గా ఉన్నారు, మార్కెట్ పార్టిసిపెంట్ గా ఉన్నారు బ్యాంక్స్. సో మనము వేరే వాళ్ళ దేశం నుంచి మనకి మనీ వచ్చడానికి డైరెక్ట్ గా మనకి వస్తే అవి చెల్లవు ఇక్కడ. సో అది తీసుకొని మనకి మార్చేది ఏంటి? బ్యాంక్స్. అలాంటిదే కార్పొరేషన్స్. అలాగే ఇన్వెస్టర్స్, వీళ్ళు ఏం చేస్తారు? ఇండివిజువల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇండివిజువల్ అంటే ఒక మనిషి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఒక కంపెనీ ఉంటుంది సేమ్ ఇన్వెస్టర్ గానే. వాళ్ళు ఏం చేస్తారు? పార్టిసిపేట్ ఇన్ ఫారెక్స్ ట్రేడింగ్ టు స్పెక్యులేట్ ఆన్ ఎక్స్చేంజ్ రేట్ మూవ్మెంట్స్ ఆర్ డైవర్సిఫై దేర్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్. ఈ ఎక్స్చేంజ్ రేట్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు డైరెక్ట్ గా దాని మీద. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డాలరు, ఇండియన్ రూపీ. డాలర్ రేట్ జరిగితే ఇండియాకి వచ్చేటటువంటి రూపాయలు డాలర్కి ఇచ్చేవి ఏమవుతాయి? పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది? ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 80 నుంచి 90కి వెళ్తే అంటే మన విలువ పడిపోయినట్టు, దాని విలువ పెరిగినట్టు. సో దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫారెక్స్ బేస్ చేసుకొని. సెంట్రల్ బ్యాంక్స్, మన సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ, అలాగే వేరే అన్ని మిగతా దేశాలకు కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. సో సెంట్రల్ బ్యాంక్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద కరెన్సీ మార్కెట్ బై ఇంప్లిమెంటింగ్ మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్స్, మెయింటైనింగ్ ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ అండ్ మేనేజింగ్ కరెన్సీ రిజర్వ్స్. ఓకే, సో మేజర్ కరెన్సీ పెయిర్స్ ఇక్కడ ఏమున్నాయి? మేజర్ కరెన్సీ పెయిర్స్ వచ్చేసి major currency pairs involves the most actively traded currencies globally. The major pairs are included euro, US dollar, okay, US dollar, Japanese, British pound, okay, US dollar, Swiss francs, Switzerland సంబంధించింది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ డాలరు, US డాలరు, నెక్స్ట్ US డాలరు, కెనడియన్ డాలరు. ఇవన్నీ పెయిర్ అన్నట్టు. ఓకే, మార్చుకోవడానికి కానీ ఎక్స్చేంజ్ కానీ సంబంధించి ఉండేవి. నెక్స్ట్ క్రాస్ కరెన్సీ పెయిర్స్. క్రాస్ కరెన్సీ పెయిర్స్ ఇన్వాల్వ్స్ కరెన్సీస్ అదర్ దాన్ ద యూఎస్ డాలర్. ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ యూరో అండ్ బ్రిటిష్ పౌండ్, యూరో, జపనీస్. సో ఇక్కడ యూఎస్ కరెన్సీ అనేది అండర్లైన్ కరెన్సీ అనమాట. అది స్టాండర్డ్ గా ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకొని చేస్తూ ఉంటారు. సో ఇందులో ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి? స్పాట్ మార్కెట్ ఇంతకుముందు తెలుసుకున్నాం, ఫార్వర్డ్ మార్కెట్, ఓకే, కరెన్సీ ఫీచర్స్, ఆప్షనల్ కాంట్రాక్ట్స్, ఇవన్నీ ఎందులో ఉన్నాయండి? ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఉన్నాయి. సో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎక్స్చేంజ్ రేట్స్. ఒక ఎక్స్చేంజ్ రేట్ మారడానికి ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఇండియన్ రూపీ ఎందుకు తగ్గుతుంది, లేకపోతే రూపాయి విలువ పెరగడం తగ్గడం అనే కాన్సెప్ట్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకునేటటువంటి ఇది ఇక్కడ మనకి అందుబాటులో ఉంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ ఇండికేటర్స్ ఏంటంట? ఎకనామిక్ ఇండికేటర్స్ సచ్ as జీడిపి గ్రోత్, ఇన్ఫ్లేషన్ రేట్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఫిగర్స్,
అండ్ ట్రేడ్ బ్యాలెన్స్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఇవన్నీ కూడా ఒక దేశానికి సంబంధించిన కరెన్సీని, దాని విలువని నిర్ధారిస్తాయి. ఇంటరెస్ట్ రేట్స్. ఏంటి ఇంట్రెస్ట్ రేట్స్? మనం మన బ్యాంకుకి సంబంధించి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ తాలూకు సంబంధించిన రేట్లు కూడా కరెన్సీ రేట్కి సంబంధించి ఫారెక్స్ సంబంధించినటువంటి రేట్లు మారడానికి, అది హెచ్చవడానికి, తగ్గడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి. అలాగే మార్కెట్ సెంటిమెంట్ ఉంటుంది. ముందు తెలుసుకున్నట్లుగానే సెంట్రల్ బ్యాంక్ పాలసీస్ ప్రకారంగా కూడా ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. ట్రేడింగ్ అవర్స్. సో ద కరెన్సీ మార్కెట్ ఆపరేట్స్ 24 hours a day, 5 days a week. చూడండి, ద కరెన్సీ మార్కెట్ ఆపరేట్స్ 24 hours a day, ఎప్పుడైనా పనిచేస్తూనే ఉంటుంది. వీక్ లో 5 days పనిచేస్తే అక్రాస్ డిఫరెంట్ టైమ్ జోన్స్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ ట్రేడింగ్ సెషన్స్. అవేంటి? ఏషియన్ సెషన్, ఓకే, యూరోపియన్ సెషన్ అండ్ నార్త్ అమెరికన్ సెషన్. ఇక్కడ చూస్తే ఏషియన్ సెషన్ లో ఏముంది? ఓవర్లాపింగ్, ఓకే, ఓవర్లాపింగ్ విత్ ఇన్ ద టోక్యో అండ్ సిడ్నీ ట్రేడింగ్ అవర్స్. అంటే సిడ్నీ టోక్యోకి సంబంధించి ఏ పార్ట్ ఉన్నటువంటి ఏ దేశం ఉన్నా ఆ టైం జోన్ సంబంధించి జరుగుతూ ఉండడం. ఆ తర్వాత ఓవర్లాపింగ్ విత్ ఇన్ ద లండన్ ట్రేడింగ్ అవర్స్, లండన్ బేస్ చేసుకుని యూరోపియన్ సెషన్, నార్త్ అమెరికన్ సెషన్. సో ఓవర్లాపింగ్ విత్ ఇన్ ద న్యూ యార్క్ ట్రేడింగ్ అవర్స్. మనకు వచ్చేది ఏషియన్ సెషన్ లోకి మనం వస్తాం. రెగ్యులేటరీ ఎన్వైరన్మెంట్. ఈ ఫారెక్స్ సంబంధించిన రెగ్యులేటరీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందంటే, ఈరోక్ మార్కెట్ ఆర్ సబ్జెక్ట్ టు రెగ్యులేటరీ ఓవర్సైట్ బై ద గవర్నమెంట్ అథారిటీస్ అండ్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. Regulations aim to ensure market integrity, transparency, and investor protection by establishing rules for market conduct, reporting requirements, and capital adequacy standards for market participants. సో ఇది మనకి ఫారెక్స్ సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. దీంతో మనకి యూనిట్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, అలాగే మనకి ఇచ్చినటువంటి సిలబస్ కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేసాము. కాబట్టి మీరంతా కూడా ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నీట్ గా చదువుకోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యూనిట్ 3 లో ఏమేమి డిస్కస్ చేసుకున్నాము? స్టాక్ మార్కెట్ ఇండిసెస్ గురించి డిస్కస్ చేసాము. ఇందులో దాని మీనింగ్, పర్పస్, కన్స్ట్రక్షన్ ఇన్ ద డెవలపింగ్ ఇండస్ట్రీస్ కూడా చూసాము. అందులో మెథడ్స్ కూడా చూసాము. అందులో 6 మెథడ్స్ ఉన్నాయి మనకి. స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ఇన్ ఇండియాలో బిఎస్సి సెన్సెక్స్, అలాగే ఎన్ఎస్సి, ఎస్ఎన్పి, నిఫ్టీ అనేది చూసాము. స్క్రిప్ట్ సెలక్షన్ క్రైటీరియా కూడా చూడడం జరిగింది. దేనికి? బిఎస్సి సెన్సెక్స్ అండ్ ఎన్ఎస్సి, ఎస్ఎన్పి సెన్సెక్స్, నిఫ్టీకి. అలాగే డెరివేటివ్స్, ఓకే, కమోడిటీ అండ్ కరెన్సీ మార్కెట్ గురించి కూడా చూసాము. కాబట్టి ఈ పార్ట్ లో ఖచ్చితంగా 10 మార్క్స్ కి ఖచ్చితంగా వస్తుంది మీకు. దీనిలో ప్రిపేర్ అవ్వండి. ఇది మనకి ఉన్నటువంటి ఓవరాల్ 3 యూనిట్ సిలబస్. సో ఇదంతా కూడా కవర్ చేయడం జరిగింది. సో దీంతో స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది వీడియో క్లాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్.